నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నందు ఆత్మజ్ఞాన కార్యక్రమం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మౌన ధ్యానం. పిఎస్ఎస్ఎం పొదిలి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో ధ్యాన తరగతులు. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పాపయ్య రాజుపాలెం సుజాతానగర్ లో ఆత్మజ్ఞాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఒక్కరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాము రమ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నందు ధ్యానము అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట సుబ్బయ్య గారు పాల్గొని ధ్యాన సాధన అనంతరం అనుభవాల ద్వారా అనేక పాఠాలు నేర్చుకుని మన జీవిత లక్ష్యం కోసం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు. తదుపరి భగవద్గీత శ్లోకాలను, భజగోవిందం గీతాలను ఉదాహరణతో చక్కగా విశ్లేషించారు. ఆ రకంగా చేయండి. ఒక సందర్భంలో పైగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, సార్ నేను పత్రికాలు కడప జిల్లా పర్యటనకు వచ్చారంటే, మరి మేమంతా కూడా నేను ఓబై సార్ ఆయనతో పాటు ఉంటాం. ఆయన కడప జిల్లా వరకు కూడా అందువల్ల ఆయనకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చెప్పేవాడు. స్నానం చేయకుండా ధ్యానం కూర్చోవద్దు, స్నానం చేయండి. ఆయన చూడండి, పత్రికలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళారంటే, ఎక్కడికైనా క్లాస్కి వెళ్తున్నారంటే తప్పకుండా స్నానం చేసి వెళ్తారు. రోజు 2 సార్లు 4 సార్లు చేస్తారు క్లాస్ గురించి. కారణం ఏంటంటే ఎంతోమంది వస్తూ ఉంటారు, శేఖాలు చేస్తూ ఉంటారు, దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. కాబట్టి మనము ఆత్మ ధ్యానం అవసరము, శరీరానికి స్నానం కూడా అవసరము. స్నానం చేసి ధ్యానం కూర్చోండి శుభ్రంగా, అప్పుడే చక్కగా ధ్యానం జరుగుతుంది. మిత్రులారా, మరి సార్ మన గురించి పరిచయం చేశారు. మరి వారి గురించి కూడా ఇప్పుడు రాజ్యం చెప్పక తప్పదు. టీచర్గా ఉంటూ వాళ్ళు ఇంత గొప్ప ఆధ్యాత్మిక సేవ, ఇంత గొప్ప సంస్థలు, ఇంత పెద్ద ధ్యాన ఆశ్రమాన్ని శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాన్ని స్థాపించడం అనేటువంటిది చాలా 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 ఈ విషయంలో అన్నిటికంటే గొప్ప కారణం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మౌన ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఆంజనేయులు గారు, కృష్ణవేణి 3 గంటల మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశాలు అందించారు. విశ్వశక్తి పంచే మంచి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే మంచి రోజు, విశ్వశక్తి పంచే మంచి రోజు, పత్రిజీ జ్ఞానముతోటి పెరి
వసంతాలు పూచే మంచి రోజు ప్రకృతితో కూడిన ధ్యానం నదులలో కోలాటాలు ఆత్మతో కలిసిన రోజు ఆనందం పొందిన రోజు. ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకొని పోయి ఉభయ సేనల మధ్యలో నిలిపాడు. ఎక్కడ నిలిపినాడు అంటే, ఎక్కడ నిలిపితే అర్జునుడు ఎవరిని చూస్తే యుద్ధము చేయలేనటువంటి స్థితికి దిగజారిపోయి గాంధీవాన్ని పడేస్తాడో అక్కడే తీసుకుపోయి రథాన్ని నిలిపాడు. ఎక్కడ నిలిపాడు? ఒకవైపు భీష్ముడు, ఒకవైపు ద్రోణుడు. భీష్ముడు అంటే ఎవరు? అర్జునుడికి చిన్నపిల్ల నుంచి గోరుముద్దలు తినిపించి పెంచినటువంటి తాత. ఇంకో మహానుభావుడు ద్రోణాచార్యుడు, గురువు. సమస్త విద్యలో అర్జునుడికి ధనుర్ వేదమంతా నేర్పించినటువంటి గురువు. వీళ్ళ ఇద్దరు మధ్యలో తీసుకొని ఆ రథాన్ని నిలిపినాడు. ఎప్పుడైతే అర్జునుడు వాళ్ళిద్దరిని చూస్తానే అంతవరకు ఉండేటువంటి మనసులో ఉండేటువంటి కోపము, వాళ్ళపైన క్రోధం, మానను ఎప్పుడెప్పుడు పోయి ఆ యుద్ధంలో వాళ్ళందరినీ చంపి బాగా తీర్చుకుందామా, దుర్యోధనాలను వధించి మాకు జరిగినటువంటి పరాభవానికి ప్రత్యేకారం తీర్చుకుందామా అనే మనసులో ఆ కోపాన్ని క్రోధాన్ని పొందినటువంటి అర్జునుడు ఎప్పుడైతే ఆ యుద్ధరంగంలో ఎదురుగా ఉండేటువంటి భీష్ముడిని ద్రోణుడిని ఎప్పుడైతే చూసినారో. ఏలూరులో రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో జోస్యుల సూర్యనారాయణ, రాధా జోస్యుల బాబాజీ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. వస్తే రాని, ఉంటే ఉంటుంది, పోతే పోని అనే స్థితిలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పారు. అప్పుడే ఆత్మజ్ఞానిగా తన జీవితాన్ని కొనసాగించొచ్చు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విజయలక్ష్మి, వాణి, శ్రీవల్లి, అరుణ, లక్ష్మి, శివ ఎంతో మంది ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పొదిలి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కాలేజ్లో సాయిబాబా గుడిలో ధ్యాన తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ ఆత్మానంద స్వామీజీ పాల్గొని మనిషి జీవితంలో ధ్యానం యొక్క విశిష్టత, సనాతన ధర్మం గురించి ఉపన్యాసించడం జరిగింది. తదుపరి కమిటీ సభ్యులు స్వామీజీని ఘనంగా సన్మానించడం జరిగింది. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రము పాపయ్య రాజుపాలెం, సుజాతానగర్, విశాఖపట్నం నందు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశ్రమ ధర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాము గారిచే యోగా, శ్రీమతి కె మాలతి గారిచే ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా వివరించారు. శ్రీ ఇమ్మంది శ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, పి కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ధ్యానులు హాజరై విజయవంతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో భూపతిరాజు, శ్రీనివాసరాజు, సాయి గీత దంపతులచే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళంకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని జ్ఞానబోధ చేశారు. తదుపరి సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ ధ్యానులు తోటా మధు, భూపతిరాజు, రాధ, ఎం లక్ష్మి, మౌనిక, నాగధనలక్ష్మి, తులసమ్మ, పద్మ, వెంకట్రామయ్య, పడాల సూర్యనారాయణ రెడ్డి, సత్యవతి, రమ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చదువుకోవాలంటే అంటే అవతల కష్టం, తినడానికి లేదు కదా, ఎలా చదువుకుంటామని చెప్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ అధ్యాయం నేర్చుకొని మరి ఆర్ఎంపీ డాక్టర్గా 30 ఏళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తూ ఒక్కసారి నాకు ఒక 50 పైసలుగా నా జీవితం టిఫిన్కి ఇచ్చేవారు మధ్యాహ్న భోజనానికి.
క్యారేజ్ వండేటప్పుడు లేదు, 5 కిలోమీటర్లు నడుచుకు వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారిని సక్సెస్ అయిపోయింది. సుమారు చాలా నార్మల్ డెలివరీ కేసులు చేస్తూ కుట్లు ఎక్కడైనా చేస్తాను. తర్వాత డిపిహెచ్ డిప్లొమా కూడా చేసి చెవికి కానీ నాలుగు కానీ ఎక్కడైనా నా దగ్గర 10 మంది ఆర్ఎంపీ డాక్టర్ నేర్చుకున్నారు. ధనము ప్రవాహం ఏమి నాకు అన్నీ వచ్చేసాయి, అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగున్నాయి, జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? చూడండి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక సీఎం, పిఎం, ఎనీథింగ్, ఒక డాక్టర్ ఎవరికైనా జ్ఞానం లేకపోతే సున్నా జీరో. రాయకుదురు జిల్లా వీరవాసారం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శ్రీ కానుకోలను శ్రీనివాసరావు అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారు. ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానం వలన లాభాలు తెలియజేసి విద్యార్థులకు సామూహిక ధ్యానం చేయించారు. హాయిగా కూర్చోండి, తల మాత్రం కిందకి పెట్టద్దు, తల నిటారుగా ఉంచండి. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు వచ్చినప్పుడు రానివ్వండి. ఆలోచనలు ఎక్కువ అవుతున్నప్పుడు మీరు శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉంటాం. మనం కళ్ళు తెరిస్తే ఏదో పని చేస్తూ ఉంటాం, చూడటం, మాట్లాడటం, పనులు చేయటం, చదవటం, రాయటం, ఇవన్నీ. దీని అన్నిటికీ రెస్ట్ అంటే చేస్తున్న పని నుంచి మరొక పనిలోకి వెళ్ళటమే రెస్ట్. హాయిగా కూర్చోవాలి. మన మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటాం. కంప్యూటర్ పని చేయకపోతే రిఫ్రెష్ ఎలా కొడతామో అలాగే మన మైండ్ చురుగ్గా పనిచేయటానికి చేసే ఏకైక మార్గం ధ్యానం అన్నమాట. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా ప్రశాంతంగా. మరి ప్రతి స్కూల్లోనూ ఉదయం 10 నిమిషాలు మెడిటేషన్ చేయమని గవర్నమెంట్ రూలు. చక్కగా మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడే రిఫ్రెష్ అవ్వండి. ఎలా చదువుకోవాలి, ఎలా రాయాలి, మనకి ఏం తెలుస్తున్నాయి, ఏం తెలియట్లేదు, మన రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్నీ కూడా మీరు సహసిద్ధంగా మీలో ఉన్న శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.